హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా? మీ సుస్వరవాణిలు బాగుందండి. రోజు రోజుకి సూర్యుడు తన డిగ్రీలు పెంచుతున్నాడు కదా. ఉదయం కాస్త పర్వాలేదనిపించినా మధ్యాహ్నానికి మాత్రం దాహం బాగా అవుతుంది. అస్తమాను మంచినీళ్ళే తాగలేం కదా. అందుకే ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని తినాలి. తినడం ఇష్టం లేదనుకోండి, జ్యూస్గా చేసుకునైనా తాగుతుండాలి. వాటిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉండాలి. అలాగే వేడికి శరీరం డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్గా ఉండాలి. అంతే కదండి. అలా పుష్కలంగా వాటర్ ఉండే ఫ్రూట్స్ లిస్ట్లో ద్రాక్ష పండ్లు ఉంటాయి. అవేనండి గ్రేప్స్. ఇవి మనకి ఎక్కువగా దొరికే 2 రకాలు మంచివే. కాకపోతే పులుపు, తీపి 2 రకాలు. సీడ్స్లెస్ అంతే తేడా. ఆ రెండింటితో జ్యూసులు తయారీ చేసే ముందు గ్రేప్స్తో ప్రయోజనాలేమిటో మీతో కొన్ని ముచ్చట్లు. గ్రేప్స్లో ఏ, బి, సి, కే విటమిన్లు, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉన్న పొటాషియం బీపీని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది కదా. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. గ్రేప్స్లో ఉండే రెస్వెరాట్రల్ అనేది యాంటీ ఏజింగ్లా పనిచేస్తుందట. ద్రాక్ష అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది. రోజు బ్లాక్ గ్రేప్స్ని తీసుకుంటే గుండె జబ్బుల నుండి, క్యాన్సర్తో సహా చాలా రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది. అధిక బరువుని తగ్గిస్తాయి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ద్రాక్ష పళ్ళు స్కిన్ నుండి నిగనిగలాడే జుట్టు వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయని డాక్టర్లు అంటున్నారు. గ్రేప్స్ని తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందట. మానసిక సమస్యలు తగ్గుతాయట. వేసవిలో పిల్లలకి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ కంటే ఇటువంటివి తినిపించడమో, ఇష్టమైతే జ్యూసులుగా చేసి తాగించడమో చేస్తే చాలా బెటర్ కదండి. సరే, మరి ఇప్పుడైతే 2 రకాల జ్యూసులు మేము ఎలా చేసుకుంటామో చూసేయండి. ముందు బ్లాక్ గ్రేప్ జ్యూసు చేసేద్దాం. ముందు వీటిని శుభ్రం కడుక్కోవాలి. ఎందుకంటే ద్రాక్ష పళ్ళలో పెస్టిసైడ్స్ ఎక్కువ వేసేస్తున్నారు. అందుకని దీన్ని చాలా శుభ్రంగా కడుక్కొని తినాలని డాక్టర్స్ చెప్తున్నారు. నీళ్ళు పోసుకొని మునిగే వరకు సాల్ట్ వేసుకుని, కళ్ళుప్పు వేసుకోండి, సాల్ట్ లేదా ఏదన్నా ఒకటే వేసుకుని, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని ఒకసారి కడిగి ఒక 10 నిమిషాలు అలా పెట్టేసుకోవాలి. పక్క పెట్టేస్తే తర్వాత కడుక్కోవాలి. తర్వాత గంట ఉంచాము. ఇవి మరి ఇప్పుడు వేరే గిన్నెలో వేసుకుని దీన్ని మళ్ళీ ఇప్పుడు కడుక్కోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ గిన్నెలో వేసుకుని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ద్రాక్ష పళ్ళు మాత్రం చాలా శుభ్రం చేసుకుని తినమని చెప్తున్నారు డాక్టర్స్. ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళని మిక్సీ జార్లో వేసేసుకుందాం. మేము మా ఇంట్లో చేసుకునే పద్ధతి చెప్తున్నాను. దీనిలో ఇప్పుడు మీరు నిమ్మకాయన్న వేసుకోవచ్చు, అల్లం అన్న వేసుకోవచ్చు, మిరియాలన్న వేసుకోవచ్చు, పుదీనా అన్న వేసుకోవచ్చు. మేము అమ్మ ఆరోగ్యరీత్యా అలాంటి ఏమి వేసుకోము, ఒక పుదీనా వేస్తామన్నమాట. కొంచెం ముందు సాల్ట్ వేసుకోవాలి, తర్వాత కొంచెం పుదీనా వేసుకొని సరిపడినంత పంచదార వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. చల్లని వాటర్, ఇది అంటే కుండలో నీళ్ళు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పెట్టేసుకుందాం. మెత్తగా పట్టుకున్న జ్యూస్ని ఇలా వడకేసుకోవాలి. మీకు ఫైబర్ కావాలనుకుంటే అది ఉంచేసుకోండి. కానీ మనం ఏదైనా తాగుతున్నప్పుడు గుట్ట కూడా వెంటనే వేయాలని అనిపిస్తుంది కదా. అటువంటిప్పుడు ఏం అడ్డు లేకుండా ఉండాలంటే ఇలా బాగుంటుంది జ్యూస్. ఇదిగో జ్యూస్. నిమ్మరసం వేసుకుని కూడా ఒకసారి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. మేము ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంత రుచిగా ఉంది. ఒకసారి నిమ్మరసం వేసుకుని ట్రై చేయండి, అది కూడా బాగుంది. మేము తాగి చూసాము. ఇది అమ్మ కోసం కాబట్టి ఇందులో నిమ్మరసం అలాంటివి ఏమీ వేయలేదు. మేము ఓన్లీ పుదీనా మాత్రమే వేసుకున్నాం. అయినా రుచి బాగుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ద్రాక్షతో జ్యూస్ తయారు చేసుకుందాం. ముందు దీన్ని కడుక్కోవాలి కదా.
వాటిలాగే వీటికి కూడా నీళ్ళు వేసి అందులో ఉప్పేసి ద్రాక్ష పళ్ళు వేసుకుని పసుపు వేసుకుని ఒకసారి కలిపి కట్ చేసినట్టు కొంచెం సేపు కడిగి ఒక పావు గంట పక్కన పెట్టేసుకుంటే శుభ్రంగా అందులో ఉన్న మురికంతా పోతుంది. ఇగో పావు గంట తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కుని ఇందులో వేసుకోవాలి. మళ్ళీ మామూలు నీళ్ళతో కూడా కడుక్కోవాలి. నల్ల ద్రాక్షను కడిగినట్టే వీటిని కూడా కడిగేసి గిన్నెలో వేసేసుకోవడం. ద్రాక్షని మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఏ జ్యూస్లో అయినా సాల్ట్ వేసుకోవాలి, మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు ఇష్టమైతే కొంచెం తేనె వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పంచదారకు బదులు పటికి బెల్లం పొడి వేసుకుంటున్నాం. సరిపడినంత పంచదార వేసుకోండి లేదా పటికి బెల్లం పొడి వేసుకోండి. ఇప్పుడు దీనిలో నిమ్మరసం వేసుకోండి. రసం వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నీళ్ళు వేసుకుందాం. వీటిని మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. 2-3 నిమిషాలు పెట్టుకుంటే మిక్సీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వడకేసేసుకుందాం. ఇదిగో తేనె, నిమ్మరసం, సాల్టు, పటికి బెల్లం పొడి వేసుకుని చేసుకున్న ద్రాక్ష రసం, గ్రేప్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ. ఈ జ్యూసు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. నీరసం అనిపించగానే ఒక గ్లాస్ చేసి తాగారనుకోండి, వెంటనే హుషారు వస్తుంది, శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. చూసారుగా జ్యూసులు 2 కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. గ్రేప్స్ని ఒక పావు గంట ముందు నానబెట్టి ఉంచేస్తే జ్యూస్ చేసుకోవడం 5 నిమిషాలతో అయిపోతుంది. వీటిలో మీకు నచ్చిన గ్రేప్స్తో ఈ విధంగా జ్యూస్ చేసుకుని ఆరాంగా సిప్ చేస్తూ తాగుతుంటే ఆహా, ఆ ఫీల్ నేను చెప్పడం ఎందుకు, మీరే ఆస్వాదించి తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణీలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి, నమస్తే.